రమ్య, శ్రీకాంత్ ఇద్దరూ 10 ఏళ్లుగా దాంపత్య జీవితం గడుపుతున్నారు. శ్రీకాంత్ ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. తక్కువ వేతనం అయినా తన భార్య పిల్లలతో ఆనందంగా జీవించేవాడు. ఇంట్లో 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. శ్రీకాంత్కి ఆ 3 జీవితమే. వాళ్లతో ఆటలు ఆడేవాడు, స్కూల్కి తీసుకెళ్లేవాడు. అనారోగ్యం వస్తే రాత్రంతా మేల్కొని పక్కనే కూర్చునేవాడు. కాని ఆ పిల్లలలో ఒక్కరూ శ్రీకాంత్ సంతానం కాదు. రమ్య గత జీవితంలో జరిగిన ఒక తప్పు ఆమె జీవితమంతా వెంటాడింది. ఆమె ఆ విషయాన్ని భర్తకు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయింది. కాని పిల్లలను తల్లి ప్రేమతో పెంచింది. శ్రీకాంత్ మాత్రం ఎప్పుడూ నా పిల్లలు నా గర్వం అని గర్వంగా చెప్పేవాడు. వీధిలో ఎవరు అడిగినా, అన్నయ్య, ఈ పిల్లలు చచ్చినంత మీలా ఉన్నారు అంటే ఆయన నవ్వుతూ, అవునురా, మనసు మీద పడ్డ ముద్రలు కదా, అందుకే నాకే పోలి ఉన్నారు అని చెప్పేవాడు. ఒకరోజు రమ్య అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ ఆమెకు, మీ రక్త గ్రూప్, పిల్లల రక్త గ్రూప్ సరిపోవడం లేదు అన్నప్పుడు శ్రీకాంత్ ఏదో గమనించాడు. ఇంటికి వచ్చాక రమ్య కంటతడి ఆపుకోలేక నిజం చెప్పేసింది. శ్రీకాంత్, ఆ పిల్లలు నీకు పుట్టలేదు. కానీ నీ ప్రేమతో పెరిగారు. నేను చేసిన పాపం నా జీవితానికి శిక్షగా మిగిలింది. శ్రీకాంత్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తరువాత పిల్లల వైపు తిరిగి చూసి అన్నాడు, పుట్టిన పిల్లలు కాదు కానీ నా హృదయంలో పుట్టినవాళ్లు ఇవే. రమ్య, నువ్వు దాచినది తప్పే కానీ నీ ప్రేమలో పాపం లేదు. రమ్య కళ్లలో కన్నీళ్లు పొంగిపోయాయి. శ్రీకాంత్ ఆమె చేతిని పట్టుకుని అన్నాడు, రక్తం కాదు రమ్య, ప్రేమే నిజమైన బంధం. ఈ పిల్లలు నా మనసుకు పుట్టినవాళ్లు. అంతే. ఆ రోజు నుంచి ఆ కుటుంబం మరింత బలమైనది అయింది. ఎందుకంటే వారిని కలిపింది జననం కాదు, ప్రేమ, క్షమ, మనసు.